ఇక తెలంగాణ భవన్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కేసీఆర్ సంజయ్ గారు మాట్లాడుతారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు చెప్పినట్టు గత నెల రోజుల నుండి ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ రోజు బంకచర్ల గురించి నీళ్ల గురించి ప్రశ్నిస్తూ ఉంటే గత నెల రోజుల నుండి ముఖ్యమంత్రి గారు ఒకటే పనిచేస్తూ ఉన్నారు. రోజు పొద్దున లీకులు, ఫోన్ ట్యాపింగ్లు అని చెప్పేసి లీకులు ఇస్తూ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి గారి పని ఎట్లుంటుందో ఒక్కసారి మీకు వినిపిస్తా, ఆయన మాటల్లోనే వినిపిస్తాను. నేను అదే చెప్తున్నా, మాతోనే అబద్ధాలు మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటుండ్రు, సరే వాళ్ళది కోరుకున్నప్పుడు మాదే ఉంది, రోగి కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు ఉంది వ్యవహారం. విన్నారు కదా, అర్థమైంది కదా. రోజు అబద్ధాలు, మోసము ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. గత నెల రోజుల నుంచి ఫోన్ ట్యాపింగు, మన్ను మశానా అని ఇదే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైంది నిన్న? ఆగలేదు ఆయనకి. అంతకుముందు నుంచి ఎప్పుడు అంటారు బీఆర్ఎస్ పార్టీ, ఆయనకు దొంగతనం చేయడం వచ్చు, దొంగగా పట్టుబడడం కూడా వచ్చి ఆయనకి. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే. దొంగతనం చేసిందని ఒప్పేసుకున్నాడు ఆయన్ని. మంచి ఓపెన్గా తేటతెల్లం అయిపోయింది ఇవాళ. ఫోన్ ట్యాపింగ్, ఎస్, అది మా అధికారులు అందరూ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, నాకు తెలుస్తున్నది. ఎందుకు లీక్ అవ్వాల్సి వచ్చింది ఆయన? ఎందుకంటే ఆయన సొంత మంత్రి ఆయన మీద తిరగబడ్డారు. ఏమని తిరగబడ్డారు? నువ్వు మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నావని. కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో ఎక్కడన్నా మీరు ఫోన్ ట్యాపింగ్ ముచ్చటిన్నారా మీరు? అసలు ఇంకొక ముచ్చట మీరు జాగ్రత్తగా వినాలి, మీరు అందరు ప్రెస్ మిత్రులందరూ కూడా. ఏమంటారు రేవంత్ రెడ్డి మొన్న? నా ఫోన్ ట్యాప్ కాలేదు, నన్ను అందుకొరకే సిట్టు పిలవలేదు చెప్పిండా లేదా? ఆయనే చెప్పిండా? మరి అంతకుముందు ఏమన్నాడు? అపోజిషన్ పార్టీ లీడర్ ఉన్నప్పుడు ఏమన్నాడు? కేసీఆర్ గారు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, ఈయన నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు, మహేందర్ రెడ్డి నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు అని చెప్పేసి రోజు లొల్లి చేసిండు. మేము సంవత్సరం క్రితం చెప్పిన ఆయనకి మానసిక రోగం ఉన్నది. పొద్దున ఒక మాట మాట్లాడతాడు, సాయంత్రం ఒక మాట మాట్లాడతాడు, ఎలక్షన్ల కంటే ముందు ఒకటి మాట్లాడతాడు, ఎలక్షన్ తర్వాత ఒకటి మాట్లాడతాడు. అబద్ధాలు, మోసం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది, 20 నెలలైంది. ఈయన ఆడుతున్న తమాషాకు అంతా కూడా నిన్న బయటపడ్డది. ఆయన నోటుతోనే చెప్పిండు, ఎస్ నేనే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాను, ఆయననే ఒప్పుకున్నాడు నిన్న. అన్నిటికంటే మూర్ఖత్వం ఏంటంటే ఆ మంత్రులనే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, పాపం ఆ అమ్మాయి చాలా అమాయకురాలట, మంచి సిన్సియర్ లేడీ అని చెప్పి అందరు మాట్లాడుతూ ఉంటారు బయట. నేను కలవలేదు కానీ విన్నా ఆమె గురించి. ఆమె ఫోన్లో ట్యాప్ చేసిండంట. ఎవరు? బయట రాష్ట్రం నుంచి వచ్చిన ఇన్ఛార్జ్ ఫోన్ కూడా ట్యాప్ చేసినంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అంటే అర్థం చేసుకోండి, ఆయనకి ఎంత అభద్రతా భావమో, ఎంత ఇన్సెక్యూరిటీయో ముఖ్యమంత్రి గారికి. అందుకొరకే తన జీవితంలో ఏ మంచి పని చేయలేక రోజు పొద్దున్న లేచి అబద్ధాలు ఆడడము, మోసం చేయడం. కాళేశ్వరం అయిపోయింది, ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది.